రోజు రోజు జనాభా పెరిగిపోతుంది. దానితో పాటు కోతుల మంద కూడా పెరిగిపోతుంది. మనం బంగ్ల మీద బంగ్ల కట్టుకొనైనా నివసిస్తూ ఏదో ఒక రకంగా ఆహారం సంపాదించుకుంటున్నాం. కానీ అడవులు తగ్గిపోవడం వల్ల కోతులు నివసించడానికి కూడా జాగ కరువై ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చి రైతుల పంటలను నష్టం చేస్తున్నాయి. కోతుల భయంతోనే కూరగాయలు వండిద్దామన్నా, పండ్ల తోటలు వండిద్దామన్నా ఇలా రైతు భయపడుతున్నాడు. ఈ సృష్టిలో సమస్త జీవకోటికి బ్రతికే సర్వ హక్కులున్నాయి. తప్పు కోతులది కాదు, మనది. అడవుల్లో తిరిగే జీవరాశులకి ఆహారం దొరకక అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ నుంచి 8 నెలల కిందట కర్పూరవల్లి రకం అరటి మొక్కను మా తోటలో నాటినాను. దాని చుట్టూ మరికొన్ని అరటి పిలికలు వచ్చినాయి. నా వంతు బాధ్యతగా అట్లనే నా పుట్టినరోజు సందర్భంగా 2 అరటి పండ్ల మొక్కలను అడవిలో నాటుతున్నా. అడవి జీవరాశులకి అరటి పండ్లు ఆహారం అవ్వాలని ప్రకృతి మాతకు సమర్పించుకుంటున్నా. మనమందరం మనకి దగ్గరగా ఉన్న అడవుల్లో మనిషికొక పళ్ళ చెట్టు నాటుదాం.